నటుడు చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంటులో చిరును ఘనంగా సత్కరించారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవికి ఈ గౌరవం దక్కింది. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. కానీ ఫ్యాన్ మీట్ పేరుతో కొంతమంది ఆయన పర్యటనను క్యాష్ చేసుకున్నారట. దీనిపై చిరంజీవి ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ అందించే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకోవడానికి లండన్ వెళ్లారు. ఈ క్రమంలో చిరంజీవి లండన్ టూర్ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేశారట. ఈ విషయం కాస్త చిరు దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రియమైన అభిమానులారా, యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపిన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని తాకింది. ఈ క్రమంలో ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి అనుచిత ప్రవర్తనను నేను అస్సలు ఒప్పుకోను. దీన్ని ఖండిస్తున్నా. ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే తిరిగి వారికి ఇచ్చేయండి. ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడూ ఎక్కడా కూడా నేను ఇలాంటి వాటిని ప్రోత్సహించనని గుర్తించండి. మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం వెలకట్టలేనిది. నేను ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు ఒప్పుకోను. మన ఆత్మీయ కలయికలను స్వచ్ఛంగా, స్వరాభార్జనకు దూరంగా ఉంచుదామని ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవికి బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ ఈ అవార్డును అందించింది. అయితే దీనిపై కూడా సోషల్ మీడియాలో భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదొక ప్రైవేట్ ఆర్గనైజేషన్, దీని నుంచి మీరు అవార్డు తీసుకోవడం ఏంటని అంటున్నారు. దీనికి కౌంటర్గా కూడా చాలామంది స్పందిస్తున్నారు. అయితే ఈ బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తోంది. అందులోనూ చిరంజీవికి మొదటిసారి అందించారు. గతేడాది చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ, అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా లాంటి అనేక అవార్డులు అందుకున్నారు. 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు శతవసంతాల వేడుకల్లో భాగంగా ఆ అవార్డును స్వీకరించారు. గతేడాదే దేశంలో 2వ అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు.